హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో పాలక్ పన్నీర్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సింది చక్కగా ఫ్రెష్గా ఉన్న 2 పాలకూర కట్టలు, పన్నీరు, 2 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 మిరపకాయలు. ఇప్పుడు ఈ పాలకూరని ఇసుక లేకుండా కడుక్కొని కొంచెం మీడియం సైజులో తరుక్కోవాలి. తరుక్కున్న పాలకూరని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఇలా నీళ్ళు కొంచెం పోసేసి, నేను కెటిల్లో వేడి నీళ్ళు పెట్టి పోసానండి. పొయ్యి మీద పెట్టేసి ఒక్క 5 నిమిషాలు మరగనియ్యాలన్నమాట. ఇప్పుడు ఈ 200 గ్రామ్స్ పన్నీర్ని మనం క్యూబ్స్గా తరుక్కుందాం. ఇదిగోండి, జస్ట్ ఇట్లా మరుగుతూ ఉంది. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు దీన్ని ఆపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. కలర్ మారకుండా ఉండాలి అంటే కనుక దీనిలో కొంచెం 1 స్పూను పంచదార వేసుకుంటే ఇలా ఈ గ్రీన్ కలర్లో ఉంటుంది. చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది పాలక్ పన్నీర్. ఈ షుగర్ పూర్తిగా ఆప్షనల్ అండి, అది మీ ఇష్టము. వేసుకొని ఇట్లా పైకి కిందకి కలిపేసి కొంచెం చల్లారనివ్వాలి. పొయ్యి మీదకి ప్యాన్ తీసుకొని దానిలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేద్దామండి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం ముందరగా తరిగి పెట్టుకున్న ఈ పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదండి, వాటిని లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకుందాము. ఇలా లైట్గా వేయించుకుంటే పన్నీర్ టేస్ట్ బాగుంటుంది. ఈ పన్నీర్ వేగే లోపల ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కొని, ఈ పచ్చిమిరపకాయలని కూడా సన్నగా తరుక్కోవాలి. పన్నీరు ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం సాయి జీరా, జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక 2 లవంగాలు, ఒక 2 యాలక్కాయలు అండి, 2 యాలక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క వేసేసుకొని ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత దానిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి లైట్గా ఫ్రై అవ్వనియాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దానిలోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగాలంటే లైట్గా ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి. నేను ఇక్కడ చాలా కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈ ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం ఉడకబెట్టుకున్న పాలకూరని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా గ్రీన్ కలర్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి బాగా వేగిన తర్వాత దీనిలోకి మనం మిక్సీ చేసుకున్న ఈ పాలకూర పేస్ట్ని వేయాలండి. ఇలా మనం మిక్సీ చేసుకున్న ఈ పాలకూరని మొత్తము ఇట్లా వేసి కొంచెం ఒక 5 నిమిషాలు బాగా ఉడకనియాలి. దీనిలోకి కొంచెం ఉప్పు, పాలక్ పన్నీర్కి ఉప్పు ఎక్కువ పట్టదండి, చాలా లైట్గా వేసుకోండి. ఆల్రెడీ మనం ఉల్లిపాయకి వేగటానికి కొంచెం వేసుకున్నాం కదా, ఒక 1/2 స్పూన్ దాకా వేసుకుంటున్నాను నేను.
ఇలా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా పైకి కిందకి బాగా కలపాలండి. ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకొంచెంసేపు ఉడకనిద్దాం. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలు వేసుకొని చక్కగా ఇంకొక 5 నిమిషాల వరకు ఉడకనియాలండి. ఇలా పన్నీర్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది కొత్తిమీర టేస్ట్. ఎంతో రుచికరమైన ఈ పాలక్ పన్నీర్ రెడీ అండి. ఇది చపాతీల్లోకి, పరాటాకి, బటర్ నాన్స్కి చాలా బాగుంటుంది. జీరా రైస్కి కూడా చాలా టేస్ట్ వస్తుందండి ఇది పాలక్ పన్నీరు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.